దేవుని కీర్తింపా, ప్రాణప్రియుని ప్రార్థించ. రండి రండి దేవుని సన్నిధికి. శుభవేళ దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తింప, ప్రాణప్రియుని ప్రార్థింప. జీవిత దేవుని కీర్తించ, ప్రాణప్రియుని ప్రార్థించ. రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి. మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిచి. ధూపదీపారాధనతో, స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి. రండి శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో క్రింది ఉద్దేశముల కోసం ప్రార్థన చేద్దాం. కేసరపల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు దోమ జోజప్ప, కీర్తిశేషులు మరియమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుమార్తెలు డి ఉదయతార, లూర్దుతార, రెజీనా, జత్రుత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాడు దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ శ్రీ పొలమరిశెట్టి కొండలరావు శ్రీమతి నిర్మలా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబముల శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలిని అమెరికా నుంచి ప్రేమలత, జి కిషోర్, నేతన్, నవ్య, నైసి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని దివ్యవాణి టీవీ సీఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు. కడప మేత్రాసనం ప్రొద్దుటూరు విచారణ బొజ్జ అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను బొజ్జ రాజమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కానూరు విచారణ ముండ్రు అబ్రహాం ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ ఆచార్య తిరుమల రెడ్డి రాయపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను చేసిన దివ్య హృదయం పేరిట తిరుమల రెడ్డి సుందరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కొచ్చెలో హృదయరాజు, కె శివకుమారి, కె విమల, రాజేంద్ర, తారిక, హారిత, విశాల్, తన్వీలకు మరి కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలను కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ పలకులూరి వెంకట సుబ్బమ్మకు మరి కుటుంబంలో దేవుని దీవెనలు,
ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలుని పలకలూరి వెంకట సుబ్బమ్మ, విజయభాస్కర్రావు మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డిల కుటుంబ సభ్యులకు అంతోని వారి మధ్యవర్తిత్వము ద్వారా దేవుడి చేసిన మేలులకు మరియు వారి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం రెబ్బ జ్ఞానమ్మ కుటుంబ సభ్యులకు దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా కరోనా పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బెర్నాడ్ అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి, అరుణ మేరీకి ఆరోగ్యం, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మధురవాడ విచారణ దిగుమర్తి అంతోన్ రాజు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దిగుమర్తి సుశీల మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దాసరి జగదీష్ కవిత కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జ్ఞానాపురం విచారణ గిడుతూరి రాయప్ప, మాణిక్యం, వెలాంగిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని గిడుతూరి జోజిబాబు, విజయ, వెలాంగినరావు, వెలాంగని సుష్మారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏరువ జోసఫ్ రెడ్డి కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, ఉత్తరించు స్థలముల ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానము తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మెత్రాసన సెయింట్ పాల్ కెథీడ్రల్ విచారణ సోడాబత్తిన యేసుపాదం, మేరీ కుమారి, తనూష, అనూష, గోవాడ రాములమ్మలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కారం రొజారియో, స్వరూప, అఖిల్ రాయ్ నూతన గృహంను దీవించి తలంపు నెరవేరాలను కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఆర్సీపురం విచారణ ధనుసింగ్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు మేకల దేవదానం ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి నంది మేరీ శశీల కర్నూలు మేత్రాసనం నుండి సమర్పిస్తున్నారు. మేకల దావీదుకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలను కృతజ్ఞతాబలిని శ్రీమతి నంది మేరీ శశీల కర్నూలు మేత్రాసనం నుండి సమర్పిస్తున్నారు. బి రెజినాకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలిని జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. ఉడుమల అనిల్, శ్రీదేవి, సుశాంత్, షేన్లకు దేవుడు స్వస్థత కలుగజేసినందులకు కృతజ్ఞతగా మరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి తలంపు నెరవేరాలను కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం గోవిందు, మరియ బాలప్రశాంత్ తలంపుల ప్రకారం మార్గరేట్ ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబ సభ్యులకు దీవెనలు ఆయురారోగ్యములు, కరోనా వైరస్ ఈ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని పునీత్ అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. నందికొట్కూరు విచారణ వేలుపుల అంతోని స్నేహితుకు దేవుని దీవెనలు, త్వరలోని మంచి ఉద్యోగం లభించి మరింతగా మేలులు పొంది అంతోని వారి మధ్యస్థ వేడుదల కోసం ప్రార్థిస్తూ తల్లిదండ్రులు జోసెఫ్ కెనడీ, నిర్మల, దేవకృప మరియు చెల్లి హిమవర్షిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జ్ఞానాపురం విచారణ నందవరపు రమేష్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఎం రాజ్యలక్ష్మి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, కె రాజవర్ధన్ రెడ్డి మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసం అడపాక గోసే, కందవల్లి, దమలపతి, వనపర్ల కుటుంబాల్లో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలను కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. క్రీస్తురాజుపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న లాం నిర్మలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని లామ్ ఎడ్వర్డ్, అనిల్, సునీల్, కీర్తన, రమ, జాన్, ఫ్రాన్సిస్, ఏనోక్, నిఖిత్, నిహాల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గొల్ల అంతను, పుష్పరాణి, సుష్మా, తరిష్మలకు మరి కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఎన్ బాలమ్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, ఎన్ బాలస్వామి, ఎన్ బాలదీపలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం సత్యనారాయణ, తెరీసమ్మ దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరఘట్టం విచారణ బొమ్మాలి మాణిక్యం, కుమారి, వినయ్ కుమార్, తనూజలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వడ్లపూడి విచారణ తేజస్విని, ఉదయ్ కుమార్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మురళీనగర్ విచారణ సాసుబిల్లి, బాలగిరి ప్రసాద్, గరికపాటి తరణ్, గవర వెలాంగని రిషికలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని జ్ఞాన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ చెల్సీ అంటోనియాకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలిని సుమంత్ రెడ్డి, పూజీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న రాగమైని దేవుడు దీవించి తన ఆత్మశక్తినిచ్చి నడిపించాలని కుమార్తె
విజయశ్రీ వైజ్ఞవిని కుమారుడు రితిక్ను దేవుడు దీవించి మంచి భవిష్యత్తును దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పి రవి మనోజ్కు మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పి ఉమా ఉషకు దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో సుఖప్రసవం దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దిలీప్ హేమలత మరియు వారి కుటుంబ సభ్యులను కరోనా నుండి విడుదల చేసినందుకు కృతజ్ఞతగా నూతన ఉద్యోగం కొరకు చేయు ప్రయత్నాలు ఫలించేలాగా పునీత్ అంతోని వారి సహాయం కోరుతూ ఇంటి దిలీప్ హేమలత సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్ ఆశాలతకు దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కుప్పల రోజుమేరి కుటుంబంలో దేవుని దీవెనలు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుప్పల శ్రావణికి సుఖప్రసవం జరిగి బాబు పుట్టినందులకు శ్రావణికి మరియు బాబుకు మంచి ఆరోగ్యం దయచేయమని పునీత్ అంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మెత్రాసనం క్రీస్తురాజుపురం విచారణ మాచర్ల రాచేలమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో విచారణ గురువులకు సిస్టర్లకు మంచి ఆరోగ్యం తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అజిత్ సింగ్ నగర్ విచారణ అక్కిదాసరి చిన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా వీరి పెద్ద కుమారుడు ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఉద్యోగం నిమిత్తం పునీత్ అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సీతమ్మధార విచారణ కుప్పిలి గాంధీ జయలక్ష్మి కిరణ్ శ్వేత వెరోనిక కరుణ సునీత జాయులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రామాద్పూర్ విచారణ 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న కాల రిత్విత్కు మంచి ఆరోగ్యం జ్ఞానం బంగారు భవిష్యత్తు మరియు కుటుంబంలో శాంతి సమాధానం చేకూరాలని పునీత్ అంతోని వారి పేరిట కాల రాయప్ప కాల దివ్య సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జడ్డు డొమినిక్ రెడ్డి జోస్పిన దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నున్న విచారణ గోసల జోజుబాబుకు కరోనా నుంచి కాపాడనులకు అంతోని వారి పేరిట కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్లపాడు విచారణ బి రజనీకాంత్ టీచర్కు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బెర్నాడ్ అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి అరుణమేరికి మరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చీరాల విచారణ మిక్కిలి విజయ్ కుమార్కి ఆరోగ్యం మరియు నూతన గృహ నిర్మాణాన్ని ఆశీర్వదించమని కృతజ్ఞతాబలిని అనిల్ కుమార్ అనుష్క అభినవ్ సమర్పిస్తున్నారు. రోడ్డా థామస్ 20వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన రోడ్డా అంతోనమ్మ శాంతకుమార్ ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 40వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న స్టెల్లా పద్మ నీలకంఠేశ్వరరావులను దేవుడు దీవించి అనుగ్రహించిన సకల మేలులకు కృతజ్ఞతగా రానున్న రోజుల్లో ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పోలంకి ప్రకాష్ రావు నిర్మల కుటుంబంలో శాంతి సమాధానము ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని లావణ్య సౌజన్య స్రవంత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మంగళగిరి విచారణ రేమల్లి శాంతాదేవి కుటుంబమును కరోనా నుండి రక్షించి ఆయురారోగ్యములతో కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా పునీత్ అంతోని వారి పేరిట కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెద్దవుటిపల్లి విచారణ మాదాల రోజా పుష్పం రాధా కృష్ణమూర్తి రాధాల కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వేణు సంధ్యల కుటుంబంలో సంతానం దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు మరియు ఆ వ్యక్తి యొక్క తలంపు నెరవేరినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మల్కాపురం విచారణం నరవ ఈసాకు రెబెకా వీరి కుమారుడు మనోజు పుట్టినరోజు సందర్భంగా దేవాతి దేవుడు మంచి భవిష్యత్తు మమతకు మంచి ఆరోగ్యం వివాహం కొరకు కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తి శేషులు బోరుగడ్ ఐజక్ ఫ్రాన్సిస్ విల్సన్ శౌరమ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని రెవరెండ్ సిస్టర్ జ్ఞానసుందరి జై బి రత్నకుమారి థామస్ సుజానమ్మ ఆనంద హృదయరాణి లూర్ద్ మేరీ రాజా వీరి కుటుంబాల్లో దేవుని దీవెనలో ఆయురారోగ్యంలో తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కంచర్ల చిన్నప్ప శాంతమ్మ దాసరి సుశీలమ్మలకు మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని దాసరి సాహితీ భాను హర్షిత మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏరువ చిన్నపరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు జ్యోతికి మంచి ఆరోగ్యం తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం చుక్క పీటర్ పాల్ కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు శాంతి సమాధానం పిల్లలకు మంచి భవిష్యత్తు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న మాదాను సంధ్యకు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని మాదాను లూర్దయ్య మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గాజువాక విచారణ కోన నరసింహ రోజమ్మ అప్పలస్వామి గురుమూర్తి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కుసుమకుమారి డాన్ వరుణ్లకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఆర్పిరాజుకు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుణదల విచారణ అంతోని వారి ప్రార్థన సహాయం కోరుతూ శాలిని శ్రీధర్ రాజా భార్గవి శిరీష అనిల్ శాంతి రెక్స్
ఈవాళకు దేవుని దీవెనలో ఆయురారోగ్యంలో తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని బండి జోసెఫ్ రాయప్ప అసంత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుండిగా బర్తలోమి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గుండిగా సందీప్ షర్దీప్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బి మ్యారియో జోసెఫ్ కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యంలో తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం సంగిపాగి అంతోని సులోచన అరుణ్ కుమార్ కిరణ్ కుమార్లకు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. జాయ్స్ విజయ్ ప్రమీల రోజ్మేరీ రత్నారెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని తుమ్మ విజయ్ శ్రీవారెడ్డి మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలను వారి కుటుంబ సభ్యులందరినీ దేవాతి దేవుడు దీవించాలని మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరాలన్నింటినీ కూడా ఈ బలి పూజలో సమర్పణ చేద్దు ప్రార్థన చేద్దాం. ప్రభు, నేను నీకు మొరపెట్టుచూ ఉన్నాను, నా మొరను ఆలింపుము. నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకము, నన్ను ఆదుకొనువాడవు నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సావాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ సామాన్య 11వ ఆదివారం ద్వారా పవిత్రమైనటువంటి వారంలోనికి మనలందరినీ కూడా ఆహ్వానిస్తుంది. మన వ్యక్తిగత జీవితాలని మనం గమనించినట్లయితే మనకు ఏమి పెద్ద ఆస్తులు లేవని కొన్నిసార్లు మదన పడుతూ ఉంటాం. మనము ఇంకా ఎంత కష్టపడినా కానీ ఆ కష్టము మనకు అబ్బటం లేదనేటువంటి బాధపడుతూ ఉంటాం. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, తలంచినటువంటి తలంపులు నెరవేరటం లేదు. మన జీవితం ఇంత చిన్నగా ఉంది ఏమిటి, లేకుంటే ఇంత చిన్నగా మన జీవితాలు ఇంత ఎందుకు పనికిరానటువంటి విధముగా ఉన్నాయనేటువంటి భావముతో మనం ఎక్కువ సార్లు మదన పడుతూ ఆలోచన పడుతూ మనము మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటాం. కానీ ఈనాడు ప్రభువైనటువంటి దేవుడు ఉదాహరణమైనటువంటి వాక్యము ద్వారా మనకు సెలవిస్తున్నారు. ఆవగింజ ఎంతది, ఇంత చిన్నది, రవ్వంతైనటువంటిది, అది ఒక మహావృక్షముగా నేను మార్చగలను. నన్ను నమ్మినటువంటి వారి జీవితాలను కూడా నీవు ఆస్తిపాస్తులనైతేనేమి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితేనేమి, నీ కుటుంబం చిన్నదైనా అన్నిటిని కూడా సక్కరపరిచేటువంటి వాడునని చెబుతున్నాడు. యెహెజ్కేలుకు రాసినటువంటి గ్రంథము మొదటి పఠనముగా ఈరోజు మనం వింటున్న 17వ అధ్యాయములో ఒక చిన్న కొమ్మను సహితము నేను వృక్షముగా, దేవదారు వృక్షముగా మారుస్తానని మొదటి పట్టణంలో వింటున్నాం. కొరింథీయులకు రాబడినటువంటి లేఖ ద్వారా కూడా ప్రభువైనటువంటి దేవుడు ఈ దేహము ఎందుకు పనికి వస్తుంది, దేవునికి ఉపయోగకరమైనటువంటి దేహమా అనేటువంటి భావములో మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇంత చిన్న పని చేయగలిగినప్పుడు, ఇంత చిన్న పనిని మాత్రమే నేను చేస్తాను అని నిశ్చయం చేసుకున్నప్పుడు నిన్ను ప్రభువైనటువంటి దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన వల్ల ఏమవుతుంది, మనం తక్కువ వాళ్ళము, ఇబ్బంది ఏమీ లేనటువంటి వాళ్ళం అనేటువంటి భావన వద్దు. కానీ ప్రభువు చలవిచ్చినటువంటి విధముగా నేను నీకు ఎట్లా ఉపయోగపడితే అలా ఉపయోగించుకోనండి స్వామి అని చెప్పుకోగలిగితే నిన్ను మహా వ్యక్తిని ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఈ క్షణములో మనం తలంచుకుందాం. ప్రభువు మనకు లేడనేటువంటి భావన కొన్నిసార్లు వస్తుంది. ఆయన ఉంటే నా జీవితం ఎందుకు ఇంత దారుణముగా, ఇంత దరిద్రంగా ఉంది అనేటువంటి భావన కూడా మనకు వస్తుంది. కానీ ప్రభువుతో ఉన్నప్పుడు మనము గొప్పవాళ్ళం. కాబట్టి ఆ క్షణములను, ఆ పరిస్థితులను గుర్తు చేసుకుంటూ దేవుని యొక్క మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
ప్రభువా దయచూపుము. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. ఏలిన వారైన సర్వేశ్వర, పితయైన ఓ దేవా, ఏలిన వారైన సర్వేశ్వర, పితయైన ఓ దేవా. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధింతుము. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధింతుము. గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. జనితైక సుతుడా శ్రీయేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. జనితైక సుతుడా శ్రీయేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా. పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణమును ఇవే. కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. కొరచగనున్న చెట్లను ఎత్తుగా చేయుదును. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం నుండి
24వ వచనం వరకు. దేవుడైన ప్రభువు పలికిది, నేను ఎత్తైన దేవదారి మీది మెత్తని కొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును, ఎత్తైన ఇశ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించును. దాని కొమ్మలలో ఆశ్రయము బడయును. దేశంలోని వృక్షాలన్నీ నేను ప్రభువునని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోవును, ఎండిన చెట్లు పచ్చబడినట్లు చేయుదును. నేను చేయుదన్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభువైన నా వాక్కు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువా ప్రభువా నీకు వందనములు అర్పించుట మంచిది, మీకు వందనములు అర్పించుట మంచిది. తంత్రి వాద్యములతోనూ సితారా గానముతోనూ వేకువనాన్ని ప్రేమను రేయిని విశ్వాసనీయతను ప్రకటనము చేయుట లెస్స. అందరూ. ప్రభువా ప్రభువా నీకు వందనములు అర్పించుట మంచిది, మీకు వందనములు అర్పించుట మంచిది. వారు దేవుని మందిరమున నాటగా చక్కగా నెదురు చెట్ల వలె ఉందురు. ముసలితనములో కూడా కాయలు కాయచు నిత్యము పచ్చగా కలకలలాడుచుందురు. అందరూ. ప్రభువా ప్రభువా నీకు వందనములు అర్పించుట మంచిది, మీకు వందనములు అర్పించుట మంచిది. 2వ పఠనము. మనము ఈ భౌతిక శరీరమున జీవించినను లేక దానిని త్యజించినను మనము ప్రభువును సంతోషపెట్టవలనని వాంఛింతుము. పుణ్యత పౌలు కొరింథీలకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంత కాలమును ప్రభువునకు మనము దూరముగా నుందుము. ఎలైనా మనము దృష్టి వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నను దీనిని విడిచినను ఆయనను సంతోషపెట్టవలననియే వాంఛింతుము. ఎలయనా మనమందరము న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగుపడవలెను గదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరమున వారు వారు వరల్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసగును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరలోక రాజ్యమని చెట్టు కొమ్మలో గూడు కట్టుకోవాలని, పరలోక రాజ్యమని చెట్టు కొమ్మలో గూడు కట్టుకోవాలని, ఆ గూటిలోనే నీ మాట వింటూ నీ మోము కంటూ బ్రతకాలని, ఆ గూటిలోనే నీ మాట వింటూ నీ మోము కంటూ బ్రతకాలని, యేసయ్యా నీలోనే ఉండాలని, యేసయ్యా నీతోనే ఉండాలని,
పరలోక రాజ్యమని చెట్టు కొమ్మలో గూడు కట్టుకోవాలని. కులం ధనం వర్గ విభేదాలు లేనిది నీ రాజ్యం, పాపులను పునీతులుగా మార్చునులే నీ వేద. సమభావన సహజీవన నీ సన్నిధిలో, సమభావన సహజీవన నీ సన్నిధిలో. బలము నీచెదవు, అభయమీ చెదవు, బలము నీచెదవు, అభయమీ చెదవు. నీ ఆలన పాలనలు ఎంత మధురమో నిత్య జీవితం. నీ ఆలన పాలనలు ఎంత మధురమో నిత్య జీవితం. ఆ ఒక్క వరమును నాకు సగుమయా, అది ఆనందము మోక్షానందము. ఆ ఒక్క వరమును నాకు సగుమయా, అది ఆనందము మోక్షానందము. పరలోక రాజ్యమని చెట్టు కొమ్మలో గూడు కట్టుకోవాలని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి 34వ వచనం వరకు. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 24 నుండి 34వ వచనం వరకు. ఆయన ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి రాత్రింబవలు నిద్రపోవచ్చు మేల్కొని చూడగా వానికి తెలియకనే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదలు మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయ ఆరంభించును. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానంతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచూ ఉండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గురుళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేక ఆయన ఏమీ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి శుభవార్త అంతా కూడా దేవుని రాజ్యమును గురించి తెలియజేస్తూ ఉన్నది. దేవుని రాజ్యమునకు నీ వంతు సహాయము నువ్వు ఏ విధంగా ఉపయోగపడగలవు, ఎలా చేస్తే దేవునికి సహకరించినటువంటి వాడవుతావు, దేవుని యొక్క రాజ్యమును విస్తరించడమును నీ పాలి వంతు ఎలాగో అనేటువంటి దానిని ప్రభువైనటువంటి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈనాడు మనం విన్నటువంటి ఈ ఉపమానం ఆవగింజ పరివర్తన దాని యొక్క ప్రత్యేకతని మనం విని ఉన్నాం. అది చూడడానికి చాలా చిన్నదైనప్పటికీ కూడా దాని నుండి మొక్కలన్నిటిలో గల పెద్ద మొక్కగా అది ఉంటుంది, వృక్షముగా కూడా మారుతోంది. ఆకాశ పక్షులు వచ్చి
దానిలో ఉండగలవు అనేటువంటి సత్యమును తెలియజేస్తున్నారు. అదే ఆవగింజ నేను ఉపోద్ఘాతంలో మీకు అందరికీ తెలియజేసినటువంటి విధంగా నేను చిన్న మొక్కను, నేను చిన్నవాడిని అనేటువంటి భావనలో మీరు ఉన్నప్పుడు మనము దేనికి అసలు మరి దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడా అనేటువంటి భావనలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళము అక్కడే ఉంటాము. దేవునికి ఎటువంటి సహాయము చేసేటువంటి వారమై ఉండము. కానీ ఆవగింజంత అంత చిన్నదైనప్పటికీ కూడా అన్నిటినీ కూడా అది ఆహ్వానిస్తుంది. తన చేతనైనటువంటి మేరలో అందరినీ కూడా ఆకలింపు దగ్గర చేర్చుకోవడానికి అది ప్రయత్నం చేస్తుంది. తద్వారా దేవునికి ఉపయోగపడుతుంది అనేటువంటి దానిని అది తన జీవితం ద్వారా తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభువైనటువంటి దేవుడు ఆవగింజ ఉపమానమును దైవరాజ్యమును పోలి చెబుతూ ఉన్నాడంటే అందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే దైవత్వము అనేటువంటిది అనుకోనటువంటి రీతుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం అనుకున్నటువంటి చోట దేవుడు కనిపించడు. లేకుంటే ఫలానా చోట ఉన్నాడంటే నువ్వు వెళ్ళినప్పుడు అది ఆయన కనిపించడు. కానీ అనుకోనటువంటి రీతులలో నీ దైనందినటువంటి జీవితంలో ఆయన కనిపిస్తాడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి దేవుడు మనకు నేర్పుతున్నాడు. మనకు తెలిసినటువంటి మేరలో దేవుడు ఎక్కడున్నాడు అంటే మేఘాలలో గంభీరంగా ఉంటారు, ఉరుములతో మెరుపులతో ఆయన వస్తే గన అలా ఉంటుందనేటువంటి భావన కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. కానీ అలా కొన్నిసార్లు కనిపిస్తాడు, కానీ అన్ని సమయాలలో అట్లానే కనిపిస్తాడనేటువంటి భావనలో మనం ఉండకూడదు. ఎందుకంటే సాధారణమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కనబడుతుంది. ఉదాహరణ గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుడు ఎవరైనా నమ్మారా ఆయన పశువుల కొట్టంలో జన్మిస్తారని? కానీ ఆయన ప్రసన్నత, ఆయన దర్శనం అనేటువంటిది పశువుల కొట్టంలోనే జరిగింది. కానీ అక్కడ జరగదు అని అనుకోకూడదు. అంటే మనస్సు అనేటువంటిది ఎంత పవిత్రముగా, జీవితము ఎంత నిజాయితీగా ఉంటుందో అక్కడ దేవుని యొక్క దర్శనము ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఇంకా ప్రభువైనటువంటి దేవుడు సాధారణమైనటువంటి మనుషుల మధ్య ఉంటాడు, పేదవారి మధ్యలో ఆయన జీవిస్తాడు. ఎందుకంటే వాళ్ళని ఆదరించాలి, వారి పక్షాన్ని నిలబడాలి, వారిని లేవనెత్తాలనేటువంటి తలంపుతో ఎక్కువ సమయాన్ని ఈ పేదలతోనే ఆయన వెచ్చిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభువు ఎక్కడున్నాడంటే అక్కడే ఉన్నాడని ఖచ్చితంగా మనము చెప్పవచ్చు. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన శ్రమలలో కష్టపడేటువంటి వారి తత్వములో కూడా ప్రభు అయినటువంటి దేవుడు ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా ఆవగింజ అనేటువంటిది ఇంత చిన్నగా ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఆ భావాన్ని ఏకము చేసుకొని మనము గమనించినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, ఆయన దర్శనము, ముఖ్యంగా ఆయన దైవ శక్తి ఇంత చిన్నదైనప్పటికీ కూడా అది మహాశక్తివంతమైనది అనేటువంటి విషయాన్ని మనకు నేర్పుతున్నాడు. మరి రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవం చిన్న మనసులో, అంత గొప్ప దేవుడు చిన్న మనసులో ఉండిపోగలడు, ఒదిగిపోగలడు. మనం ప్రతి బలి పూజలో కూడా మనం చూస్తున్నాం, మనం అర్పించేటువంటి అప్పమును ద్రాక్ష రసమును ప్రభువైనటువంటి దేవుడు మనకి చాలా చిన్నవి, 2 చేతులతో ఇలా లేపేయచ్చు, అలా నిలబెట్టవచ్చు. కానీ అంత చిన్న రూపములో కూడా ఆయన మనకు దివ్య సప్రసాదము ద్వారా పవిత్రమైనటువంటి తన ప్రసన్నతని చూపిస్తున్నాడు. అందుకే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో, ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. అందుకే దైవము చిన్న మనసులో, అంత గొప్ప దేవుడు ఈ చిన్ని మనసులో కూడా ఒదిగిపోగలడు, ఉండగలడు. గాడ్ ఇన్ ది ఆర్డినరీ అని చెబుతారు. అందుకే ప్రియ సహోదరి సహోదర, మనం విన్నటువంటి ఈ ఆవగింజ ఉపమానం యాక్చువల్గా గమనించినట్లయితే ఆవగింజ యొక్క గింజ చాలా చిన్నదని ఇక్కడ వాక్యంలో విని ఉన్నాం. కానీ అది సామెత పరంగా ఉపయోగించినటువంటిది మాత్రమే. కానీ దానికంటే చిన్న గింజ ఆర్చిడ్ అనేటువంటి ఆ చెట్టుకి, ఆ మొక్కకి ఉంటుంది. ఆవగింజ దేవుడికి సామెత రూపంలో చెప్పి ఉన్నాడు. కానీ అది అంత చిన్నదైనప్పటికీ కూడా ఎంత గొప్పగా ఉపయోగపడగలను అని చెబుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఉపమానమును, ఆవగింజను ప్రభువైనటువంటి దేవుడు ఉపయోగించుకుంటున్నాడంటే మన జీవితం నుండి ఆయన నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటంటే తగ్గింపు జీవితం. సాధారణమైనటువంటి వెరీ నార్మల్ లైఫ్, ఆర్డినరీ లైఫ్, సాధారణమైనటువంటి జీవితమును ఆయన మన నుండి కోరుకుంటున్నాడు. ఆవగింజ కూడా తన యొక్క దాని మొక్కను యొక్క పరిస్థితిని గమనించినట్లయితే అది కూడా చాలా సాధారణమైనటువంటిది, ఎక్కడో చిన్నగా పడి ఉంటుంది. కానీ దాని శక్తి చాలా గొప్పది. అక్కడ పక్షులు వస్తాయి, గూళ్ళు కట్టుకుంటాయి, ఆకాశ పక్షులు, మేలులు, ఎన్నో మేలులు. అంతే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నా వలన ఏమవుతుంది అనేటువంటి భావాన్ని పక్కన పెట్టు. కానీ నీ సాధారణమైనటువంటి జీవితము ద్వారా
నీ భక్తివంతమైనటువంటి జీవితం ద్వారా నీవు దేవునికి ఉపయోగపడేటువంటి గొప్ప పనిముట్టువి అని మనమందరం కూడా తెలుసుకోగలగాలి. అందుకే చిన్న విషయాలలో చాలా జాగరూకత కలిగి ఉండాలి. అల్ప విషయాలు అని చెప్పేసి పక్కన పెట్టకూడదు. మనకిచ్చినటువంటి పని చిన్నదైనప్పటికీ కూడా గొప్ప బాధ్యతగా మనము చేసినప్పుడు ప్రభువైనటువంటి దేవుడు మనం ఆవగింజ వలె ఉపయోగపడేటువంటి వాళ్ళముగా మిగిలిపోతున్నాం. మరి రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించాలి, మన బలహీనతే బలము కూడా. స్ట్రెంగ్త్ ఇన్ ద వీక్నెస్ అని చెబుతారు. మన బలహీనతే బలముగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ అన్ని వృక్షాలలో ఆవగింజ కూడా నేను ఎందుకు పనికిరానటువంటి దానిని, చాలా చిన్న మొక్కను, వృక్షం కూడా కాదు, ఇంత చిన్న మొక్కని ఎలా ఉపయోగపడతాననేటువంటి బలహీనతను గురించి అది ఆలోచన చేసినప్పుడు ఉపయోగపడి ఉండేది వంటిది కాదు. ఇక్కడ ఆవగింజను మార్కు శుభవార్త 4వ అధ్యాయం నుండి మనం ఎందుకు వింటున్నామంటే, మార్కు శుభవార్త రాసేటప్పుడు మదిలో ఎన్నో తలంపులతో మార్కు శుభార్తికుడు వ్రాసి ఉన్నాడు. ఆయనకు ఈ ఉపమానమును, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానమును ఇక్కడ ఖచ్చితంగా తప్పక రాయాలి అని అనుకున్నప్పుడు ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, రోమా సామ్రాజ్యములో క్రీస్తు ప్రభుకి క్రైస్తవులు పడుతున్నటువంటి బాధలను గురించి ఆయన అందులో జోడిస్తూ ఉన్నాడు. నీరో రోమా సామ్రాజ్యపు చక్రవర్తి. ఆయన పరిపాలనా కాలంలో ఒక గొప్ప అగ్ని ప్రమాదము జరిగిందట. నీరో రోమా సామ్రాజ్యాధిపతి నేతగా ఉన్నటువంటి సమయంలో గొప్ప అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రజలంతా కూడా నీ వలనే జరిగింది, నువ్వే దీనికి అంతటికి కారణమని రాజును వెంపర్లాడినప్పుడు, లేనిపోని మాటలు అన్నప్పుడు ఆయన మదిలో తలంచినటువంటి మాటలు అంటే, ఈ క్రైస్తవులు ఉండడం ద్వారా, ఈ క్రైస్తవుల ద్వారా నాకు ఇన్ని మాటలు వస్తున్నాయి కాబట్టి వీరిని ఎలాగైనా నా రాజ్యము నుండి తొలగించాలి, ఎలాగైనా వీరిని వదిలించుకోవాలి అనేటువంటి భావనతో నీరో అనేటువంటి రోమా సామ్రాజ్యపు చక్రవర్తి ఆలోచన చేసి అతి క్రూరంగా క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి వాడు. అలా ఇబ్బంది పెట్టి కొంతమందిని తరిమి వేయడం, కొంతమంది ఇబ్బందులకు గురి చేయడము, కొంతమందికి వేద హింసలకు సహితము ఆయన గురి చేయడం ద్వారా క్రైస్తవులు అదో గతి అయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ సమయంలో ఆవగింజ ఉపమానము దేవుడు మార్కు శుభవార్త ద్వారా చెప్పినటువంటి దానిని ఇక్కడ ఉటంకిస్తున్నారు, ఉపయోగిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవులు నాడు మేము బలహీనులము, మేము కొద్దిమంది మాత్రమే, మేము భయపడుతున్నాము, అభద్రతా భావంతో ఓ పక్కన ఉన్నారు, మా జీవితాలకు ఏమవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అలానే కొనసాగి ఉన్నట్లయితే నేటికి ఇప్పటి వరకు కూడా ప్రపంచ నలుమూలల వేద ప్రచారము జరిగి ఉండేటువంటిది కాదు. ప్రభు అయినటువంటి దేవుడు కోరుకున్నటువంటి విధముగా నలుమూలల క్రీస్తు ప్రభువు సువార్థికులు, క్రీస్తు ప్రభువు శిష్యులు ఇప్పటికి ఉండేటువంటి వారు ఎంత గొప్పగా క్రైస్తవులని మార్చి ఉన్నాడో చూద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదర, రోమా సామ్రాజ్యపు చక్రవర్తి అయినటువంటి నీరో ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్ది మందిని హింసించడం ద్వారా హింసిస్తూ ఉన్నారు. ఒక పక్కన ఎందుకు పనికిరానటువంటి వారముగా అభద్రతతో భయముతో ఉన్నటువంటి ఈ క్రైస్తవులు ఈరోజు మన కథోలిక సంఘము ప్రథమ నగరము ఎక్కడ ఉందంటే రోమ్ నగరంలో ఉంది. చూడండి, ఎక్కడో ఉన్నటువంటి మనల్ని ప్రభు అయినటువంటి దేవుడు ఈ ప్రపంచానంతటినీ కూడా పాలించడానికి ఇదే క్రైస్తవులని, ఇదే రోమా సామ్రాజ్యపు నేతలుగా మారుస్తూ ఉన్నాడు. అది ఆవగింజ ఉపమానములో ఉన్నటువంటి ప్రత్యేకత, మార్కు గారు దానిని ఉపయోగించడంలో ఉన్నటువంటి విశిష్టత. మనము కూడా క్రైస్తవులముగా నా వల్ల ఏమవుతుంది అనేటువంటి భావన ఉండకూడదు. మంచి ఎక్కడైతే నీకు వీలైన ప్రతిసారి మంచిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని భావించినా, ఎన్ని తలంపులు మన చుట్టూ ఉన్నా, వేదహింసలు సహితము నాకు ఎదురైన శ్రమల జీవితమే నా జీవితముగా మారిపోయినప్పటికీ కూడా నేను ప్రభువు పట్ల నా భక్తిని ప్రదర్శిస్తూనే ఉంటాను. ప్రభువు పట్ల నేను ఎప్పటికీ కూడా విశ్వాసాన్ని కోల్పోను, ప్రభువు కోసమే జీవిస్తాను అని అనుకున్నప్పుడు వేద ప్రచారం అన్ని చోట్ల నీ ద్వారా, నా ద్వారా, ఒక్కొక్క ఆవగించలాంటి చిన్న చిన్న వారమైనటువంటి మన ద్వారా వేద ప్రచారం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొద్దిగా గింత, మన భాషలో చెప్పాలంటే గింత రవ్వంత మంచితనము నీలో ఉంటే చాలా గొప్పగా మనము సేవలు చేయవచ్చు, శుభవార్తను ప్రకటించవచ్చు అని చెబుతుంది. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనల్ని ప్రభువైనటువంటిది ఏమి కోరుకుంటున్నాడు అన్నప్పుడు నీ నుండి మంచితనాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు పిలిచాడు? ఒకే ఒక ప్రశ్న, క్రైస్తవులుగా ఎందుకు మలిచాడు?
నీ వలన దేవునికి ఏమి కోరుకుంటున్నాడు, ఎలాంటి ఉపయోగంను ఆయన నీ నుండి ఎదురు చూస్తున్నాడు అని ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా గమనించాలి, ఈ ప్రపంచాన్ని మార్చడానికి మనల్ని పిలిచాడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది యథార్థమైనటువంటి సత్యం. ఈ ప్రపంచాన్ని మార్చడానికి ప్రభువైనటువంటి దేవుడు మనల్ని కూడా ఎన్నుకొని ఉన్నాడు. ఇదిగో ఆవగింజ ఆ మొక్క పక్షులను నా దగ్గర అది ఆ పక్షి వచ్చి దానిపైన వాలితే అది వంగుతుంది, కానీ అది స్వీకరించడానికి సిద్ధపడింది. గూళ్ళు కట్టుకుంటే దానికి ఇంకా ఎన్ని కొమ్మలు కూడా ఉండవు, కానీ గూళ్ళు కట్టుకోవడానికి కూడా అది అలో చేసింది, అంగీకరించి ఉంది. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంత చిన్నదానిలో కూడా మనము ఈ ప్రపంచంలో మార్చడానికి అంటే అంతకంటే ముందుగా మనం మారినటువంటి వ్యక్తులమై ఉండాలి. అబ్రహాం లింకన్, అమెరికా అప్పటి ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ కూడా అంటున్నారు, ఇదిగో నన్ను ప్రజలు ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నానంటే, ఒక పొలము ఉంటే ఆ పొలములో పనికిరానటువంటి మొక్కలని లేకుంటే చిన్న చిన్న వాటిని తొలగించినటువంటి కలుపు గింజలని లేకుంటే కలుపు మొక్కలని తీసివేసినటువంటి వాడిగా నన్ను గుర్తించుకుంటే చాలు, కానీ పుష్పాలను అందించినటువంటి వాడిగా గుర్తించుకోవాల్సినటువంటి కోరిక నాలో లేదు అని చెబుతున్నాడు. యాక్చువల్గా మన జీవితాలను గమనించుకుంటే మనకేంటి, మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ దిస్ ప్రాబ్లం. ఈ సమస్య అందరికీ కూడా ఇంతో గింతో ఎంతో ఉండనే ఉంటుంది. ఏంది? ఐడెంటిటీ ప్రాబ్లం, ఐడెంటిటీ క్రైసిస్ అని చెబుతారు. అబ్రహాం లింకన్ ఏమంటున్నాడు, ఇదిగో నన్ను ఆ కలుపు గింజలను తొలగించినటువంటి వ్యక్తి అని ప్రజలు గుర్తించుకుంటే చాలు అంటున్నాడు. పుష్పాలని అందించినటువంటి వ్యక్తిగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం లేదంటే మనకు చేతనైనటువంటి వేరులో మనం మంచిగానే ఉండాలి. మనకు చేతనైనటువంటి మేరలో మంచిని చేస్తూనే ఉండాలి. ఇదిగో నేను ఇంత చేశాను, ఇంత చెప్పాలి అనేటువంటి భావన అవునా కాదా? ఈరోజు నేను చెబుతున్నటువంటి మాటలు కావచ్చు, మన పరిసర జీవితాల్లో కూడా మనం ఇంత చేస్తే ఇంత గొప్పగా గుర్తు పెట్టుకోవాలనేటువంటి తలంపుతోనే ఉంటాం. అంతకు మించి ఒకవేళ అది బలహీనత అయినప్పటికీ కూడా అంతకు మించి ఎలా ఉండాలంటే, ఒకరు గుర్తించినా గుర్తించకపోయినా ఆవగింజ మొక్క ఎంత చిన్నదైనా కానీ ఈరోజు దాని గురించి అంత గొప్పగా దేవుడు ప్రశంసిస్తున్నాడు. మన జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఈ ప్రపంచాన్ని మార్చడానికి మనందరినీ ఎన్నుకున్నాడు. కాబట్టి మంచిగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. రెండవదిగా ఈ ప్రపంచాన్ని బలపరచడానికి, టు బెటర్ ద వరల్డ్, ఈ ప్రపంచాన్ని ఇంకొంచెం మంచిగా మార్చడానికి బలపరచడానికి ప్రభువైనటువంటి దేవుడు మనందరినీ కూడా ఎన్నుకొని ఉన్నాడు. కాబట్టి మనం జీవించేటువంటి జీవన విధానములో మార్పులు రావాలి, అందరినీ అంగీకరించాలి. తన మన అనేటువంటి భావన పక్కన పెట్టి అందరము దేవుని రాజ్యానికి చెందినటువంటి వారము అనేటువంటి భావనలోనికి మనము ఈ యాత్రను చేసినప్పుడు, ఈ ప్రయాణం చేసినప్పుడు మనల్ని అందరినీ కూడా దేవుడు గుర్తిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మామూలు నేను సాధారణమైనటువంటి జీవితం గురించి చెబుతున్నాను. ప్రభువైనటువంటి దేవుడు నాడు కూడా సాధారణమైనటువంటి చిన్న మొక్క అయినటువంటి ఆవగింజ మొక్కను గురించి చెబుతున్నాడు. ఒకసారి మన జీవితంలో జరిగేటువంటి ఒక విషయాన్ని మీకు చెబుతాను. ఒక వ్యక్తి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చేసరికి అరే ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి భావన మొదటిగా అతనికి మదిలోనికి వచ్చిందంట. అటు తర్వాత చేశాడు కదా మాట్లాడక తప్పదనేటువంటి భావంతో మాట్లాడాడు. ఎంతసేపు మాట్లాడాడు? చాలాసేపు మాట్లాడాడు. కానీ ఆ మాటల్లో ఏమీ కూడా లేదు. ఏదో అంటే వింటూనే ఉన్నట్లుగా ఆయన ఆలోచనను ఇచ్చాడు, విన్నట్లుగా నటిస్తూ ఉన్నాడు. చూడండి, మొట్టమొదటిగా ఆయనకు ఫోన్ కాల్ని తీసుకోవడం ఇష్టమే లేదు. రెండవది, తీసుకున్న తర్వాత వినడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించిన మనసు మాత్రం ఎక్కడో ఉంది. కొంచెమే సమయాన్ని ఇచ్చాడు. అంటే మోనోలాగ్, అంటే ఒకడే మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఇక్కడ నుండి నేను మీకు ఫోన్ చేస్తే నా ఫోన్ను స్వీకరించినటువంటి మీరు మన ఇద్దరము మాట్లాడుకోవాలి. కానీ ఎక్కువ శాతము ఇతని యొక్క పరిస్థితి, ఇతని ఫోన్ పరిస్థితి ఏముగా ఉందంటే ఒకడే మాట్లాడుతున్నాడు, ఇద్దరు మాట్లాడుకోవడం లేదు. ఆ విధంగా కొన్ని రోజులకి అటుపక్క నుండి ఫోన్ చేసినటువంటి ఆ వ్యక్తికి ఇతని పరిస్థితి అర్థమయ్యి ఫోన్ చేయడం మానివేశాడు. తర్వాత అర్థమైంది, ఇదిగో నేను ఆయన మాట విన్న ఇతనికి జ్ఞానోదయం కలుగుతుంది. అతని మాటను నేను విని ఉన్నట్లయితే, అతను చెబుతున్నటువంటి గోడును నేను పట్టించుకున్నట్లయితే ఈరోజు అతనికి నాకు మధ్యన సంబంధాలు లేకుండా పోయేవి కాదు కదా అని.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఇది చాలా సాధారణముగా జరిగేటువంటి చిన్న పరిస్థితి. ఫోన్ కాల్స్ అనేటువంటి ఎందుకు చేస్తారు? నీ బాగోగులు, నీ మంచితనము, ఎలా ఉన్నావు అనేటువంటిదే. నేను ఇక్కడ ఫోన్ చేసుకుంటూ ఉండమని నేను మీకు బోధించడం లేదు, కానీ ఏదో విషయం ఉంటుంది. అదే విధముగా దైనందినటువంటి ఈ సామాన్యమైనటువంటి జీవితంలో అతి సామాన్యమైనటువంటి ప్రజలకు నీవు సమయాన్ని ఇవ్వాలి. నీవు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారికి నీ సమయాన్ని ఇవ్వాలి, నీ సేవను చేయాలి. అప్పుడే ప్రభు అయినటువంటి దేవుడు నీకు దర్శనాన్ని కలిగిస్తాడు. లేకున్నట్లయితే నీవు నేను అనామకులుగా మిగిలిపోతాం. కాబట్టి మన దైనందినటువంటి జీవితంలో ఎప్పుడూ కూడా ఏ సమయం దొరికినా మంచిగా మొట్టమొదటిగా గమనించాలి. మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చేతనైతే సేవలు చేయండి. ఇంకా చేతనైతే బాధల్లో ఉన్నటువంటి వారి చెంతకి వెళ్ళనండి. ఇంకా వీలవుతే వారు చెప్పుతున్నటువంటి గోడును విని వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇదే సామాన్యమైనటువంటి జీవితం, ఆవగింజ లాంటి జీవితం, కానీ ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితం. ఇది పెద్ద సవాలుతో కూడుకున్నటువంటి జీవితము కూడా. కాబట్టి ప్రభు సహాయం, ఇంత సామాన్యమైనటువంటి జీవితం ఎంత కష్టంగా ఉందో చూడండి. కాబట్టి ప్రభు సహాయముతో ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుతూ ఉన్నాను. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనితేక పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు యుగయుగముల పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాదు, పితతో అనేక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తమును సృష్టింపబడెను. మానవులమగు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయను. మన కొరకు పోన్సు పిలాతుని కింద శిలువ మీద కొట్టబడి బాధపడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుని బయలుదేరుడు ప్రభువును జీవనదాతీయునైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కత్తోలిక అపోస్తలిక శ్రీసభను విశ్వసించుచున్నాను. పాప విమోచనకు నొసుగు ఒకే జ్ఞానస్థానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయుల తండ్రి, ఓ మా దేవ, ఈ పవిత్రమైనటువంటి ఆదివార సమయంలో విశ్రాంతి దినమున ప్రభువా మీ దివ్యమైనటువంటి వాక్కు ద్వారా మీరు మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. ఇదిగో గొప్ప దేవుడైనటువంటి మీరు చిన్న మనసులో ఒదిగిపోగలను, మీ తోడుగా ఉండగలను, మీతోనే ఉంటాననేటువంటి గొప్ప మనస్తత్వమును వ్యక్తిత్వమును మా ముందు ప్రదర్శిస్తున్నారు. అయితే ప్రభు మా దైనందినటువంటి జీవితంలో ప్రభువా మాకున్నటువంటి అంతస్తు, మాకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు, మేము అనుభవిస్తున్నటువంటి అధికారమును బట్టి మేమే గొప్పవారం అనేటువంటి భావంలో ఉంటూ ఉన్నాం. కానీ ఆవగింజ ఎంతో చిన్నదైనప్పటికీ కూడా మీకు ఇష్టమైనటువంటిదిగాను ఉపయోగకరమైనట్టుగాను మీరు మాకు సెలవిస్తున్నారు. ఈ సమయంలో ప్రభువా మాలో తగ్గింపుతనమును నేర్పించండి. మీకు ఉపయోగపడేటువంటి విధముగా అందరినీ ఆకర్షిస్తూ దైవ రాజ్య విస్తరణలో మేమంతా కూడా పాలు భాగమగినట్లుగా ఆశీర్వదించండి. ఓ ప్రభువా, ఎక్కడెక్కడైతే వేదహింసలు దైవరాజ్య విస్తరణ కోసం జరుగుతున్నాయో వారికి తోడుగా ఉండండి. ఈ సమయంలో ప్రభువా కరోనా కోసం ప్రార్థన చేస్తున్నాం. ఏ దేవాలయం కూడా తెరవబడలేదు ప్రభువా. మీ దివ్యమైనటువంటి వాక్కును, దివ్యబలి పూజలను, సప్త సంస్కారములను అందించలేక దైవరాజ్యము కుంటుపడిందేమో అనేటువంటి భావంలో మేము ఉంటున్నాం. ఇదిగో తండ్రి, మీ యొక్క పవిత్రమైనటువంటి హస్తాల ద్వారా, శక్తి ద్వారా, స్వస్థత శక్తి ద్వారా ఈ ప్రపంచం నుండి కరోనాను తొలగించి మేమంతా కూడా మీకు ఇష్టమైనటువంటి వారుగా మీ శిష్యులుగా మలుచుకోమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పుష్పాధులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి
వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో. ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము, ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము. సంప్రీతితో మా కానుకలు అర్పించమేమిట చేరితిమి, సంప్రీతితో మా కానుకలు అర్పించమేమిట చేరితిమి. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీసప ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచూ ఉన్నావు. నూతన జీవం ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచూ ఉన్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచూ ఉన్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయముల్లోనూ అతడు మావలే జీవించున్నట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మా యందును ప్రేమింపతలంచితివి. మా విధేయత వలన పాపము కట్టుకొనిన మేము పోగొట్టుకొనిన అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినది. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినది. హోసానా హోసానా హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడినవారు. హోసానా హోసానా. ఓ
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబోసిన యేసు రక్తమా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమున సిగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతోన్ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలకు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేడు వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని ఒసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవజనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని ఒసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవజనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవజనమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచూ ఉన్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కనుల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం.
మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీరుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు మీ అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయి శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరేమాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీతాంతో నివారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి. దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీతాంతో నివారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి. నీ జపములచే ఆత్మల రక్షింప దీక్షను పొందిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి. మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి. మూర్ఖ పాపులు పతితులెందరినో మనసు తిప్పిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి. మూర్ఖ పాపులు పతితులెందరినో మనసు తిప్పిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి. దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా మా కొరకు ప్రార్థించండి.
మా కొరకు ప్రభువుని వేడండి. దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీతాంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి.